ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు వరములను ఇచ్చాడండి. నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్దామా? వాట్ ఈస్ యువర్ గిఫ్ట్? విచ్ వే ఆర్ యూ గిఫ్టెడ్? దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన తలాంతులను ఇచ్చాడు, ఏదో ఒక రకమైన వరములను ఇచ్చాడు. కొంతమంది మంచిగా మాట్లాడగలుగుతారు, కొంతమంది మంచిగా పాడగలుగుతారు, కొంతమంది మంచిగా వండగలుగుతారు, కొంతమంది మంచిగా ఆటేయగలుగుతారు, కొంతమంది మంచిగా నాట్యం వేయగలుగుతారు, కొంతమంది మంచిగా మ్యూజిక్ వాయించగలుగుతారు, కొంతమంది మంచిగా ఏ పని చేసినా చక్కగా సర్ది చేస్తారంట, కొంతమంది చక్కగా చక్క పెట్టేవారంట. దే ఆర్ నోన్ టు బి ఆర్గనైజర్స్. ఈరోజు ఇక్కడ ఉన్న మిమ్మల్ని ప్రభు నామములో అడుగుతున్నానండి. మేబీ యువర్ పేరెంట్స్ డిడ్ంట్ రికగ్నైజ్, మేబీ యువర్ సిబ్లింగ్స్ డిడ్ంట్ రికగ్నైజ్, మేబీ యువర్ ఫ్రెండ్స్ డిడ్ంట్ రికగ్నైజ్, బట్ ఈరోజు నీలో పెట్టినది నీవు తెలుసుకున్నావా? ఎవరిని చుట్టూ ఉన్న వాళ్ళు తెలుసుకోలేదేమో, కానీ నీవు తెలుసుకోవాలి. అపవాది చేయగలిగినంతా నీవెవరో నిన్ను తెలుసుకుని ఒకటి చేస్తాడంట. అంతవరకు వాడు సేఫ్. నువ్వు ఎవరో తెలుసుకున్న నిమిషాన వాడికి భయం. ఎందుకంటే నీ పర్పస్లో నువ్వు నడుస్తానికి వెళ్తావు. దేవుడు నీకు ఇచ్చిన పర్పస్ నువ్వు కడముట్టిస్తానికి ప్రయత్నం చేస్తావు. ఈరోజు ఎంతోమంది నోరు తెరిస్తే మనుషుడు చెప్పే డైలాగ్, నాకు తెలియదు, నాకు రాదు, నాకు చేత కాదు. కానీ బైబిల్ భాష చదివితే, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు అన్నీ సాధ్యం. ఈరోజు మనుషుడి డైలాగ్, లోకం డైలాగ్, నాకు ఏమి రాదు. ఈరోజు వాక్యం చదువుతున్న వారిని ఎంతమంది వాక్యం తగినట్టుగా మన మైండ్ సెట్స్ మార్చుకుంటున్నామండి. మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదివితే, మనలో ఈ మట్టి పాత్రలో ఒక ట్రెజర్ ఉందంట. ఈ మట్టి పాత్రలో ఒక ట్రెజర్ ఉందంట. ఈరోజు ఎంతమంది ఇక్కడ రక్షించబడి బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఉన్నారో చేతులు ఎత్తి చూపిస్తారా? రక్షించబడి బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మట్టి పాత్రలో ఒక ఏముందంట? చదువుతారంట మాట తెలుగులో, ఐశ్వర్యము కలదు. ఐశ్వర్యము. దేర్ ఇస్ అ ట్రెజర్. ఐశ్వర్యం ఉందంట. మీ పక్కన ఉన్న వాళ్ళు చూసి, మీలో ఐశ్వర్యం ఉందా అని అడగండి. ఏంటి ఐశ్వర్యం? ఏంటి ఐశ్వర్యం? ఈరోజు చాలా మందికి అర్థం కావట్లేదు. ఏంటి ఐశ్వర్యం? ఐశ్వర్యం అంటే డబ్బా? ఐశ్వర్యం అంటే ఆస్తిపాస్తుల, పేరు ప్రఖ్యాతుల, టైటిల్స్, డిగ్రీల, జాబ్ పోస్ట్ల? ఏంటి ఐశ్వర్యం? ఈ మట్టి పాత్రలో మనకు ఒక ఐశ్వర్యం ఉందంట. ఐశ్వర్యం ఏంటంటే యేసు అనుగ్రహించిన రక్షణ మాత్రమే. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా అండి? It is Jesus, the salvation given through Jesus Christ. ఈ మట్టి పాత్రలో ఒక ఐశ్వర్యం ఉందంట. చదవండి. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములో నందును కేవలము ఉపాయము లేని వారము కాము. బైబిల్లో జాగ్రత్త చదివితే మనలో ఒక ఐశ్వర్యం ఉంది, అందుకని మనకి ఇబ్బందులు ఉన్నాయి. మనలో ఐశ్వర్యం ఉంది, అందుకని ఆటంకములు ఉన్నాయి. మనలో ఐశ్వర్యం ఉంది, అందుకని పోరాటాల్లో పోరాడుతున్నాం. ఏంటి ఐశ్వర్యం అంటే యేసుని కలిగి ఉన్నాం. నీలో ఒక విలువైన ఒక ఐశ్వర్యం ఉంది కాబట్టి అపవాది నిన్ను నాశనం చేస్తాను చూస్తున్నాడు. ఇక్కడ ఎవరైనా పోరాటాల్లో, కలవరంలో అపవాది ద్వారా ప్రతి వైపు నుండి దాడి చేయబడుతున్న వారు ఉన్నారా? ఉన్నారు కొంతమంది. ఈ జీవితంలో ఈ పోరాటాలు తట్టుకోలేకపోతున్నానబ్బా, ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నానబ్బా. ఏంటి నష్టం, ఏంటి కష్టం ఏంటి? నేను దేవుని ముందు సరిగా ఉన్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, విశ్వాసనే. నాకు ఇందుకు ఈ పోరాటాలు, నాకు ఇందుకు ఈ బాధ, నాకు ఇందుకు ఈ వేదన, నాకు ఇందుకు ఈ సఫరింగ్. ఈ లోకంలో మనం ఉన్నంత వరకు, ఈ మట్టి పాత్రలో మనం ఉన్నంత వరకు మనకి ఈ శ్రమలు తప్పవండి. శ్రమలు తప్పవు. ఈరోజు చాలామంది శ్రమలు లేని జీవితాన్ని కోరుతున్నారు. శ్రమలు లేని జీవితాన్ని నీకు ఎక్కడ దొరకదు ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నంత వరకు. నువ్వు ఎంత ధనవంతుడైనా నీకు శ్రమలు ఉన్నాయి, ఎంత దరిద్రుడు అయినా శ్రమలు ఉన్నాయి. పిల్లోడి దగ్గర నుండి పెద్దోడి వరకు అందరికి శ్రమలు ఉన్నాయి. ఈరోజు శ్రమలు లేని జీవితం యేసుని కలిగితే కోరుకుంటున్నావు. లేదు 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 లేదు, యేసు ప్రభు ఎక్కడ చెప్పాలండి, నువ్వు నన్ను నమ్మితే శ్రమలు ఉండవని. ఇన్ఫ్యాక్ట్ మీకు శ్రమలు కలుగుతాయని యేసు ప్రభు చెప్పాడు. ఆయన నమ్మిన వారికి శ్రమలు కలుగుతాయంట. కానీ యేసు ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను నీ తోడుంటా, నేను నీతో ఉంటా, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటా. ఆయన ఒకటే అన్నాడు, మీకు శ్రమలు కలిగినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకో, మీకు ముందుగా నేను జయించా. cheer up, ధైర్యం తెచ్చుకోండి. మీరు నన్ను చూసినప్పుడు ధైర్యం తెచ్చుకోండి. యేసు ప్రభు చెప్పే మాట. ఈరోజు
ఈ వాక్యం వినేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, అపవాది అనేక సార్లు మనల్ని శోధిస్తానికి, మన విశ్వాసాన్ని పరీక్షిస్తానికి, లేకపోతే మన జీవితాల ద్వారా దేవుని నామానికి అవమానం తెస్తానికి అపవాది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది మీ జీవితంలో ఒక ఆశ ఉంది, నా జీవితము దేవుణ్ణి మహిమపరచాలి, ఏదో ఒక రీతిగా నా జీవితం దేవుని మహిమపరచాలి ఉందా? ఆశ ఉందా? ఏ రీతిగా మహిమపరుస్తున్నారు? అనేకసార్లు దేవుని మహిమపరచంటే ఏదో ఇట్లా స్టేజ్ మీదకి వచ్చి పాడతామో, వాక్యం చెప్తామో. ఆర్ డైలీ లైఫ్స్, ద వే వి లివ్ డైలీ. నీవు జీవితం నివసించే స్థలము, నీ ఇంటి దగ్గర, నీ ఉద్యోగ స్థలంలో, నీ బిడ్డల మధ్య, నీ పొరుగు వారి మధ్య, నీ సొంత వారి మధ్య, నీ రక్త సంబంధాల మధ్య, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ముక్కు ముఖం తెలియని వారి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని మహిమపరుస్తావు సులభం. నీ జీవిత చరిత్ర అంతా తెలిసి నీ సొంత రక్త సంబంధాల దగ్గరికి వెళ్ళి నీ జీవితం ద్వారా దేవుడు నామను మహిమపరుస్తానని ప్రయత్నం చేసి చూడు. ఎందుకంటే మనుషుడు మన సంగతి తెలిసిన తర్వాత మనల్ని లెక్క చేయడంట కదా. ఇంకా మాటలు చెప్పాలంటే, మన బలహీనతలు ఎరిగిన మనుషులు మనల్ని లెక్క చేయరంట. నువ్వు ఎంత గొప్పోడు అయినా కూడా ఒక మనిషి బలహీనతను చూసిన వెంటనే ఇంతేనా? అయితే ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, బలహీనతలు లేని మనుషుడు అంటూ ఎవడూ లేడు. అంటే నువ్వు బలహీనతను చూసిన వెంటనే ఈ మనిషిని లెక్క చేయకుండా పక్కన పెడుతున్నావు అంటే జ్ఞాపకం చేసుకో, నువ్వు ఎగ్జాంపుల్ చూస్తాను ఎవరు లేరు. కానీ ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ ఎర్త్లీ వెజల్స్, ఈ మట్టి పాత్రలో దేవుడు అనుగ్రహించిన రక్షణ ఎంతో గొప్ప రక్షణ, మనకు విలువనిచ్చింది. కాబట్టి అపవాది మనల్ని ఎన్ని దాడి చేయాలన్నా కూడా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు ఇచ్చిన బైబిల్ ఇంకా ఇన్ఫాక్ట్ చూసినప్పుడు, ఎనీ టైమ్ యు ఆర్ అనాయింటెడ్ దెర్ ఇస్ వార్. అభిషేకించబడిన వారికి యుద్ధం అనేది తప్పదు. అభిషేకించబడినప్పుడు అపవాది దాడులో ఎక్కడ చూస్తామంటే వారినే పోరాడటానికి. ఈరోజు మనం అంటున్నాం, నాకు అభిషేకం వద్దు, నాకు దేవుడు వద్దు, ఏమొద్దు, నా దారిలో నేను పోతాను. అలాంటి వారు చచ్చిన స్థితిలో ఉన్నవారు, శక్తి లేనివారు, అలాంటి వారు చచ్చిన స్థితుల్లో అపవాది ద్వారా ఏలబడుతున్నవారు. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నానండి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే జీవితం ఉందా? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి. ఈ మట్టి పాత్రలు ఉన్నంత వరకు దేవుడు మన జీవితంలో పెట్టిన వరముల్ని నెగ్లెక్ట్ చేయొద్దు. దేవుడు తలాంతులు ఇచ్చాడు, వరములు ఇచ్చాడు. దేవుడు వాక్యంలో చూసినప్పుడు కృపావరములు, వి సీ 5 ఫోల్డ్ మినిస్ట్రీ, కృపావరములు. ఈరోజు చాలామంది దేవుడు అనుగ్రహించిన యేసు ద్వారా అనుగ్రహించబడింది కృప, యేసు ద్వారా అనుగ్రహించబడేది కృపావరములు. కృపావరములు చూసినప్పుడు 5 ఫోల్డ్ మినిస్ట్రీ ఈరోజు చాలాసార్లు వి నెగ్లెక్టెడ్. కొంతమందికి పరిచర్య చేస్తాం, కొంతమందికి ఓవర్సీ చేస్తాం, కొంతమందికి బోధిస్తాం, కొంతమందికి ఇట్ ఈస్ వన్ థింగ్ ఇస్ వన్. ఎవరితో ఎవరు కంపేర్ చేస్తాం లేదు. బట్ దెన్ మెనీ టైమ్స్ మనం అంటున్నాం, నాలో ఏముంది? అనేక మంది మీలో దేవుడు కృపావరములు పెట్టాడు, యు ఆర్ నాట్ ఈవెన్ రికగ్నైజింగ్ ఇట్. కొంతమంది తెలిసి కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. కొంతమంది గుడ్ సర్వర్స్, కొంతమంది గుడ్ ఓవర్సీయర్స్. కానీ నువ్వు అంటున్నావు, నాకు ఇంటికి వచ్చిందిలే. యు సీ గాడ్ హెస్ గివెన్ యూ దట్ గ్రేస్. ఆ వరము, ఆ కృప నువ్వు ఎక్కడ వాడుతున్నావు అంటే లోకంలో వాడతానికి చూస్తున్నావు, దేవుని కొరకు కాదు, దేవుని నామం మహింపరుస్తానికి కాదు. ఇందాక అడిగాను, ఏ రీతికన్నా దేవుని నామం నీ వరకు మహింపరచబడాలని ఆశ ఉందంటే చాలా మంది చేతులు ఎత్తారు. ఏది నీ వరం ఎలా వాడుతున్నారు? ఏది దేవుడు మీకు ఇచ్చిన కృపావరాన్ని ఎలాగ వాడుతున్నారు? హౌ ఆర్ యూ యూజింగ్? ఏ రీతిగా కనబరుస్తున్నారు? ఏ రీతిగా 10 మందికి దీవెనకరంగా మారారు? ఏ రీతిగా 10 మందికి కనబరచగలుగుతున్నారు? బైబిల్లో గమనించినప్పుడు మనం చూడగలుగుతామండి, దేవుడు అనేక సార్లు ఆయన వరములు, ఆయన పిలుపు, రోమన్స్ 11:29 చూసినప్పుడు, దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. దేవుడు కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. ఆ మాటకు అర్థం ఏంటి? దేవుడు నీ జీవితంలో ఒక కృపావరం లేకపోతే కృపావరములను ఇచ్చాడు, ఆయన పిలుపునిచ్చాడు. ఇదిగో ఇది నీ పిలుపు, ఇది నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను రూపించి ఏర్పరచుకొని నీకు ఒక పిలుపునిచ్చి, నీకు ఆయన వరములనిచ్చి, ఆయన అంటున్నాడు, ఇదిగో నీ జీవితం ద్వారా నాకు ఈ రీతిగా మహిమ రావాలి. కానీ అనేకసార్లు మన బలహీనతలు బట్టి మనం లోకము, పాపము, అడ్డదారులు, లోకపు వైపు వెళ్ళిపోతూ దేవుని గుర్తెరగకుండా, ఆయన మహిమను గుర్తెరగకుండా, ఆయన చిత్తంను గుర్తెరగకుండా నశించిపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు కానీ తిరిగి వస్తే మరలా నీకున్న కాలింగ్ ఇదే, నీకున్న పోస్ట్ ఇదే, నీకున్న పిలుపు ఇదే.
నీకు ఇచ్చిన వరములు ఉన్నాయి, అది నువ్వు వాడాలి. See, God has gifted everybody. At the same time, God has given talents to everybody. ఈ ఆలయంలో అనేక సార్లు అడుగుతూ ఉంటాం, నీ తలాంతులు ఏంటో మీరు ఎరుగున్నారా? మీ తలాంతులు ఏంటో మీరు ఎరుగున్నారా? ఇప్పుడు కన్నా నేను ఎరుగున్నాను అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి, నా తలాంతులు ఏంటో నాకు తెలుసు. నీ తలాంతులు నువ్వు ఎరుగుతనే కానీ నీ జీవితంలో నువ్వు ఎట్టు వెళ్ళాలని నీకు అర్థం కాదు. అనేక సార్లు చెప్పాలంటే, until and unless you know your talents, you will not know who you are. Because who you are is always linked with what you got. ఎందుకంటే దేవుడు నిన్ను తల్లి గర్భంలో రూపించినప్పుడు నువ్వు ఏమవుతున్నావు దానికి కావాల్సింది ఏంటి? He has equipped you. కానీ అనేక సార్లు మనం అంటున్నాం, నేను ఏంటో తెలియట్లేదు. ఫైండ్ అవుట్ వాట్ యు గాట్, సర్చ్ ఇన్సైడ్. నీ దగ్గర ఏముంది? బైబిల్ చూసినప్పుడు ఎప్పుడు ప్రశ్న దేవుడు అడిగేది అదే, నీ దగ్గర ఏముంది? ఎందుకంటే నీ దగ్గర ఇచ్చింది దేవుడే, ఆయనకి తెలియక కాదు, నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకున్న దినమున ఆయన నువ్వేం చేయాలో చెప్తాడు. ఈరోజు మనం అనేక సార్లు నా జీవితంలో ఏం విలువ లేదు, నాకేమి లేదు, నేనేమి చేయలేను, నాకేమి రాదు, ఎప్పుడు కంపారిజన్, ఇంకోటితో కంపేర్ చేసుకుంటూ మన విలువని, మన దృష్టిని మనం ఎరగకున్నాం. కానీ ఈరోజు ప్రభు నామములో మీకు తెలియజేస్తున్నానంటే, దేవుడు నిన్ను తల్లి గర్భంలో నేను రూపించినప్పుడు నీలో తలాంతులు పెట్టాడు. కొంతమంది చూడండి, దేవుణ్ణి ఎరిగిన వారు దేవుని కొరకు తలాంతులు వాడతానని దేవుడు ఇచ్చిన వరముని కలిగి గొప్ప లెవెల్కి వస్తారు. కానీ త్వరలో అపవాది, శోధన, లోకం వాళ్ళని ఆకర్షిస్తాం. అక్కడ నుండి అడ్డదారులకు తిరుగుతారు, అక్కడ నుండి లోకంలోకి వెళ్తారు. ఈరోజు ఎంతమంది గొప్ప విశ్వాసులు అని పిలబడిన వారు లోకంలో వారి తలాంతులు వారు కలిగిందంతా లోకానికి వాడుతూ ఉన్నారు. అయినా ఒక మాట అడుగుతా, వారు లోకానికి వాడుతున్నారని దేవుడు తీసేస్తున్నాడా? You see, that is where God's word says it is without repentance. God has given you, he is not holding it back. మరలా తీసుకునే దేవుడు కాదు, లెక్క అడుగుతాడు, తప్పకుండా వదిలేడు. నీకు ఇచ్చిన దానికి, నువ్వు చేసిన దానికి లెక్క అడుగుతాడు. నెవర్ మిస్ దట్ పాయింట్. కానీ ఆయన ఆశపడేది నువ్వు లోకం వైపు వెళ్ళావు, కానీ ఆయన గ్రహించి, ఆయన ప్రేమను గ్రహించి మరలా తిరిగి వస్తావేమో, వచ్చి నీకివ్వబడిన పిలుపు, నీకివ్వబడిన పని, నీకివ్వబడిన వరముల్ని నువ్వు వాడతావేమో. ఈరోజు ఎంతమంది నిజంగా దేవుడంటే ప్రేమ, భారము, ఆయన కొరకు, ఆయన రాజ్యం కొరకు భారం కలిగి ఉన్నామండి. బైబిల్లో చూసినప్పటికీ రాయబడుతుంది, మనలో ఆయన విలువైనవి పెట్టాడంట. అందుకనే ఎన్నో పోరాటాల మధ్య మనం శ్రమ నొందుతున్నాం. ఇంగ్లీష్లో చాలా బాగుంది, we are hard pressed on every side. We are hard pressed on every side, yet not crushed. ప్రతి వైపు నుండి పోరాటము, ప్రతి వైపు నుండి నలపబడుతున్నాం, ప్రతి వైపు నుండి మనల్ని అపవాది ఏదో ఒక రీతిగా నాశనం చేయాలని. అదే ఇందాక అడిగాను, ఏదో ఒక రీతిగా అపవాది నలపాలని పోరాటంలో ఉన్నవారు ఉన్నారా అని అడిగాను. జ్ఞాపకం చేసుకోదాం, ఒక విశ్వాసి పోరాటాల మధ్య నలపబడతాడు, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే నలపబడాలి? ఎందుకంటే నీలో విలువైంది బయటికి రావాలంటే పోరాటంలోనే తెలియజేయబడుతుంది. ఓన్లీ ఇన్ యువర్ సఫరింగ్ అండ్ ఇన్ యువర్ క్రషింగ్ ద వాల్యుబుల్ విల్ స్టాండ్. ద ఎసెన్స్ ఆఫ్ హూ యు ఆర్, నువ్వు ఎవరు అనేది తెలియజేయబడుతుంది. శ్రమల్లోనే నీ అసలైన బుద్ధి బయటకు వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ దేవుడు యోబుని పరీక్షించాలన్నప్పుడు, లేకపోతే అపవాదికి చెప్పినప్పుడు, అపవాది యోబుని టెస్ట్ చేద్దామని చూసినప్పుడు దేవుడు ఒక్కటే అనుమతించాడు, నువ్వు అన్నీ తీసుకోగానే ఆత్మను మాత్రం ముడతానికి వీల్లేదు. యోబు చేసిన కార్యం ఏంటి? తన అన్ని విషయంలో క్రష్ అయ్యేటప్పుడు హిస్ క్యారెక్టర్ హీ డిడ్ంట్ లూజ్. తను ఎవరు అనేది తన ఐడెంటిటీ పోగొట్టుకోలే. అప్పటికి తన కలిగినన్ని పోగొట్టుకున్నాడేమో, కానీ బిడ్డలతో సహా తన ఎస్సెన్స్ ఏమై ఉందో పోగొట్టుకోలే. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ శ్రమల మధ్యలో మీరు ఎవరై ఉన్నారో నిలబడగలుగుతున్నారా? నేను దేవుని బిడ్డనే, నేను దేవుని ఆధారం చేసుకున్నాను, నా విమోచకుడు సజీవుడు, నేను దేవుని పైన నా మనసు పెట్టుంచాను, నేను కలవరపడను, నేను దిగులు చెందను, నేను భయపడను, నేను బాధపడను, నా దేవుడు నా జీవితంలో మేలు జరిగిస్తాడు. విశ్వాసంతో బ్రతుకుతున్నామా? లేకపోతే ప్రతి చిన్న కలవరానికి దేవుడు ఏడి,
ప్రతి చిన్న కలవరానికి నాకెందుకు జరగాలి, ప్రతి చిన్న కలవరానికి ఎందుకు నాకు ఈ అన్యాయం అన్న మనస్తత్వంతో ఉంటారమ్మా. బైబిల్లో చూసినప్పుడు ఇక్కడ ఈ మాట రాయబడుతుంది, వీఆర్ హార్ట్ ప్రెస్డ్ ఆన్ ఎవ్రీ సైడ్ యెట్ నాట్ క్రష్డ్. నెక్స్ట్ ఏంటంటే వీఆర్ పర్ప్లెక్స్డ్ బట్ నాట్ ఇన్ డిస్పేర్. ఈ మాట పర్ప్లెక్స్డ్ అన్న మాట చూసినప్పుడు ఈ మాటకి ఏంటంటే ఇంకా మాకు వేరే మార్గం లేదు, లేకపోతే ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. ద ఇంగ్లీష్ వర్డ్ మీనింగ్ ఎలాగ వస్తుందంటే అట్ ద లాస్ ఆఫ్ వర్డ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, కన్ఫ్యూజన్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. ఇంకా అర్థం కాని పరిస్థితుల్లోకి చాలామంది మన అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. కొన్నిసార్లు ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఎందుకు, ఏంటి నా బ్రతుకు. ఎప్పుడన్నా మీ జీవితంలో ఇలాంటి ఫేస్లోకి వచ్చారా? వాట్ ఈస్ మై లైఫ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మీ, వాట్ ఈస్ దిస్, నా బ్రతుకు ఏంటో అర్థం కావట్లేదు. యు సీ దెర్ ఇస్ అ ప్రాసెస్. మనలో దెర్ ఇస్ అ ట్రెజర్. అపవాదేమో మనల్ని అలుస్తానికి చూస్తున్నాడు, ప్రతి వైపు నుండి మన క్రష్ చేస్తాను చూస్తున్నాడు, మన మైండ్లోకి కన్ఫ్యూజన్ తీసుకొస్తాను చూస్తున్నాడు. నువ్వు ఎవరివి, నువ్వు ఏంటి, అసలు నీ బ్రతుకేంటి? ఎప్పుడన్నా వాడిని జ్ఞాపకం చేసుకోండి. ఒక వ్యక్తి దేవునితో సరిగా ఉన్నంత వరకు అపవాది ఏ రీతిగా మనుషుడిని పాయింట్అవుట్ చేయలేడు. కానీ ఈరోజు ఎందరో దేవుడు చెప్పిన నియమాల్ని వెనక, గాడ్ సేస్ డోంట్ డూ, యు స్టిల్ డూ అండ్ యు ఆస్క్ వేర్ ఇస్ గాడ్. దేవుడు చేయొద్దన్నది చేసి నీకు వచ్చిన పరిణామాలకి నువ్వు దేవుడు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నావు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు అంటే నాకు ఎందుకు ఇది జరగాలి, దేవుడు అంటే నాకు ఎందుకు ఈ కష్టం, దేవుడు అంటే నాకు ఎందుకు ఈ బాధ. దేవుడి మీద నేరాలు మోపుతున్నారు. దేవుడితో నువ్వు సరిగా ఉన్నంత వరకు అపవాది నేను ముట్టలేడండి. దేవుడితో నువ్వు సరిగా ఉన్నంత వరకు నీ జీవితం పైకి వెళ్తుంది కానీ కిందకి వెళ్తాండి. దేవుడు చేయొద్దు అనేది చేస్తూ తాత్కాలికమైన క్షణమాత్ర ఉద్రేకాలకి, తాత్కాలికమైన శోధనలకి, చిన్న చిన్న కార్యాలకి, చిన్న చిన్న కంట్రోల్ లేని జీవితాలకి పరిణామాలు చూడండి. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీ హృదయంలో నిజంగా దేవునితో సమాధానం ఉందా? మీ హృదయంలో నిజంగా దేవుడా యేసయ్యా అని పలకగలుగుతున్నారా? లేకపోతే ఏదైనా ఒక గిల్ట్, నేను సరిలేనే, నేను సరికాదే, నేను సరిగా బ్రతకలేదే, నేను సరిగా లేనే అన్న ఒకలాంటి అపరాధ భావం, గిల్టీ కాన్షియస్ అనిపిస్తుందా? చూసి వీ నీడ్ టు అండర్స్టాండ్, ఈ మట్టి దేహంలో ఉన్నంత వరకు అపవాది పనంతా మనల్ని శోధిస్తూనే ఉంటాడు. బట్ ఈరోజు మనం దేవుని సన్నిధిలోకి వచ్చిన వారు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన పొరపాటులో, మన బలహీనతల మధ్యలో ఆయన శక్తిని వేడుకుంటూ, ఆయన సన్నిధిలోకి పరిగెడుతూ, ఆయన ఆత్మ ప్రేరేపణకు లోబడి, ప్రభువా ఇది నా బలహీనత, ఇది నా తప్పు, ఇది నా పాపం. నా ప్రార్థన ఒకటేనండి, ఈరోజు మీరు ఇక్కడ నుండి వెళ్ళేటప్పటికి యు ఆర్ నాట్ గోయింగ్ టు వాక్ అవుట్ గిల్టీ. ఏదో దేవునికి దూరంగా ఉన్నవారుగా అపరాధ భావంతో ఇక్కడ నుండి వెళ్ళకూడదు. సమాధానంతో దేవుని దగ్గర ఉన్నవారుగా వెళ్ళాలి. దేవునితో స్నేహితులుగా, దేవుని స్నేహం కలిగిన వారుగా వెళ్ళాలి. ఈరోజు ఈ వాక్యం అనేటప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి, నీ హృదయం సరిలేకపోతే సరి చేసుకోవాల్సింది నీవు, అది నీ బాధ్యత. నీవు కష్ట పోరాటాల నష్ట పరిస్థితులు ఉన్నావంటే దేవుని దగ్గరికి పరిగెత్తవలసింది నీవు, ఎవరో వచ్చి నిన్ను ఎత్తుకుని పోతాం కాదు. దేవుని వాక్యం ఎరిగిన నీవు, సువార్తను ఎరిగిన నీవు, దేవుని సొత్తు అని చెప్తున్న నీవు ఆయన దగ్గర పరిగెడితే నానా ఆయన దగ్గర చేరాల్సిన బాధ్యత నీది. ఈరోజు ఎంతమంది కెన్ యూ రియల్లీ సే గాడ్ ఐఎమ్ సారీ చెప్పట్లే, మనసు రావట్లే, నోరు తెరవట్లే, ఆరాధించమంటే మనసు ఎట్లా వస్తుంది? బికాజ్ యూ ఫీల్ గిల్టీ డీప్ డౌన్. నేను ఒక్కడ గమనించాను ఇప్పుడు నా జీవితంలో, ఇఫ్ దెర్ ఇస్ వన్ థింగ్ ద డెవిల్ ట్రైస్ టు డూ ఇన్ యువర్ లైఫ్, నెంబర్ 1 మేక్స్ యూ ఫీల్ గిల్టీ బిఫోర్ గాడ్. నీవు దోషి అనేది నీ నిరూపిస్తూనే కూర్చుంటాడా అపవాది, వాడు అది నిరూపించినంత వరకు నువ్వు దేవుని నుంచి దూరంగా ఉంటావు. కానీ ఈరోజు దేవుడు మనకి ఆయన అనుగ్రహించిన కృప ఎంతో గొప్పది. మనం ఈరోజు కృపాకాలంలో ఉన్నామండి. నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్దామా? ఆయన కృప మన పట్ల ఎంతో అధికంగా ఉంది. ఆయన కృప చాలు నీ బలహీనతల మధ్యలో ఆయన బలాన్ని అనుగ్రహించి నిన్ను బలపరిచి లేపుతానికి.
వాక్యంలో చూసినప్పుడు సమ్టైమ్స్ వీఆర్ గోయింగ్ టు కండిషన్స్, ఏమవుతుంది. కానీ నువ్వు క్రీస్తుతో కలిసి క్రీస్తుతో నిలిచిన వారు అయితే యూ విల్ నాట్ డిస్పేర్. ఈరోజు దేవుని వాక్యం వెంటనే మిమ్మల్ని ప్రభునామములో వేడుకుంటున్నా, కెన్ యూ స్టే ఫెయిత్ఫుల్? మీరు ఉన్నది ఈ మట్టి పాత్ర, ఈ దేహం మట్టి పాత్ర, కానీ దీంట్లో ఏముంచాడు దేవుడు? ఏముంచాడు దీంట్లో? ట్రెజర్, ఐశ్వర్యం ఉంచాడు. ఈరోజు నీకు దేవుడిచ్చిన రక్షణ, ఈరోజు దేవుడిచ్చిన కృపావరములు, ఈరోజు దేవుడు అనుగ్రహించిన నీకేంటి తలాంతులు, ఇంకా కొందరికి దేవుడు అనుగ్రహించిన ఆత్మవరములు వేరు, కృపావరములు వేరు. కృపావరములు యేసు ద్వారంగా అనుగ్రహించబడింది, ఆత్మవరములు పరిశుద్ధాత్మ ద్వారంగా అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్ముడు తన చిత్త ప్రకారము వరములను ఇస్తాడంట. కృపావరములు రక్షించబడిన ప్రతి ఒక్కరికి యేసు ద్వారంగా అనుగ్రహించబడింది. ఈరోజు నీవు వరములు కలిగిన వ్యక్తిగా, విలువైన వ్యక్తిగా, ప్రయోజకుడిగా బ్రతుకుతున్నావా? లేకపోతే నీ జీవితంలో ప్రతిదానికి సులభంగా గివింగ్ అప్, ఇంకా నా వల్ల అవ్వదు, ఇంకా నేను చేయలేను, ఇంకా నేను బ్రతకలేను, నేను సరిలేను అన్న నిర్లక్ష్యతతో బ్రతుకుతున్నారా? లేకపోతే అసలు మీలో దేవుడు పెట్టిన వరముల్ని తెలియకుండా అపవాదికి విడుదల పెట్టేస్తున్నారా? God counts you valuable. God wants you to be a winner, not a loser. దయచేసి ఈ సమయంలో తలలోంచి ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మనం పరీక్షించుకుంటాం. దేవునితో సమాధానం కలిగి ఉన్నామా? దేవుని సమాధానంతో నింపబడి ఉన్నామా? Is there really peace in your heart? నీ హృదయంలో సమాధానం ఉందా? ఏంటి నీ జీవితంలో సమాధానాన్ని పాడు చేస్తున్న కార్యాలు ఏంటి? దేవుడికి నీకు దూరంగా గ్యాప్ అనిపిస్తుందా? వాట్ ఈస్ దట్ మేకింగ్ యూ ఫీల్ ఫార్ ఫ్రమ్ గాడ్? ఇందుకు ఆయన ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటే నిర్లక్ష్యపరుస్తూ వచ్చారా? ఆయన ఆత్మ ప్రేరేపణకి తుణీకరిస్తూ వచ్చారా? ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణని నువ్వు నిర్లక్ష్యపరిచినట్లయితే ఈ సమయంలో అడగండి, ప్రభా నన్ను క్షమించయ్యా, నీ స్వరాన్ని నిర్లక్ష్యపరిచాను, నన్ను క్షమించు ప్రభా. లేకపోతే తాత్కాలికమైన శోధనలకి పడిపోయారా? తాత్కాలికమైన క్షణమాత్రం శోధనకు పడిపోయారా? దేవుడికి విరోధమైన చేస్తూ కూర్చున్నారా? చూస్తూ మాట్లాడుకుంటూ వినకుంటూ బ్రతికినట్లయితే దేవునికి క్షమాపణ అడగండి. ఈరోజు కృపాకాలంలో ఉన్నామండి. పాపాన్ని కొనసాగించాలని కాదు, పాపాన్ని విడిచిపెట్టి, దేవా ఇదిగోనయ్యా నా బలహీనత, ఇదయ్యా నా పొరపాటు, ఇదయ్యా నా తప్పిదము, ఇదయ్యా నా పాపము, ఇదయ్యా నేను చేసిన కార్యం, నన్ను క్షమించయ్యా. ఆయన దగ్గర యథార్థంగా అడుగుతాం, క్షమాపణ అడుగుతాం, సహాయం అడుగుతాం. అడగండి, పరిశుద్ధాత్మ దేవ నన్ను ఒప్పింపజేయ్యా, పరిశుద్ధాత్మ దేవ నన్ను ఒప్పింపజేయ్యా, నా పాపాలు ఒప్పింపజేయి, నా తప్పిదములు ఒప్పింపజేయి, నా చేతకాన్ని నన్ను ఒప్పింపజేయి, నా బలహీనతలు ఒప్పుకుంటున్నానయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను శుద్ధినిగా చెయ్యి, నీకు ఇష్టంగా చెయ్యి ప్రభా, నీకు అంగీకారస్తునిగా నన్ను చెయ్యయ్యా. దేవా నా మనసును శుద్ధీకరించు, నా తలంపులను శుద్ధీకరించు, నీకు విరోధమైన తలంపులను బట్టి నన్ను క్షమించు ప్రభా. నీకు విరోధంగా తలంచిన మాటలు, నీకు విరోధంగా మాట్లాడిన మాటలు, నీకు విరోధంగా చేసిన కార్యాలను బట్టి నన్ను క్షమించయ్యా. దేవా నీ సమాధానం నా హృదయాన్ని ఏలాలయ్యా. అడుగుదామండి, నీ సమాధానం నా హృదయాన్ని ఏలాలయ్యా. నీ సమాధానంతో నన్ను నింపయ్యా, నీ సమాధానంతో నన్ను నింపు ప్రభా. నా హృదయంలో నెమ్మది దయచేయ్యా. ప్రతి కలవరం నుంచి నన్ను విడిపించు ప్రభా. దేవా నువ్వు నాకు దగ్గర ఉండాలయ్యా, నువ్వు నాకు దూరంగా ఉండకూడదయ్యా. చీకటి నన్ను ముట్టకూడదు ప్రభా, చీకటి నువ్వు నన్ను తప్పించు ప్రభా. ఏ చేతపడి శక్తులు, ఏ మోసపరిచే ఆత్మలు, ఏ విరోధ ప్రభావం నా పైన పనిచేస్తానికి వీల్లేదు. దేవా నీ హస్తము నా పైన ఉండాలి, నీ రక్త ప్రోక్షణ నా పైన ఉండాలి, నీ అభిషేకం నా పైన ఉండాలి, నీ విడుదల నా పైన ఉండాలి, నీ స్వతంత్రత నేను కలిగి ఉండాలి. దేవా నన్ను బాగు చేయ్యా, నీ శక్తితో నన్ను నింపయ్యా. అడగండి, దేవుని మనస్ఫూర్తిగా అడగండి. దేవుని సమాధానాన్ని అడుగుదామండి, దేవుని క్షమాపణ అడుగుదామండి, దేవుని విడుదలను అడుగుదామండి. దేవునితో ఐక్యపరచబడిన వారుగా, దేవుని శక్తితో నింపబడిన వారుగా ఈరోజు ఇక్కడ నుండి మనం వెళ్ళాలి. దేవా నిన్ను నమ్ముతున్నానయ్యా, నా జీవితంలో ప్రతి పరిస్థితుల్లో నిన్ను నమ్ముతున్నాను. నేను నమ్మిన వాడిని, నేను ఎరిగి ఉన్నానన్న ధన్యత నాకు కావాలయ్యా. అటువంటి జీవితం నాకు కావాలయ్యా. నేను ఎరిగి ఉన్నాను అన్న మాట నా జీవితంలో సాక్ష్యం ఉండాలి ప్రభా. నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. నా జీవితంలో నీ కార్యాలని వివరించయ్యా. హెల్ప్ మీ టు నో యూ లార్డ్, హెల్ప్ మీ టు నో యూ లార్డ్.
నన్ను నమ్ముతున్నాను ప్రభా. చెప్తామా, ఇంకా నీలో ఏదైనా దేవునికి విరోధంగా అనిపిస్తూ ప్రార్థన చేయలేని పరిస్థితులు ఉన్నావు అంటే గో టు ద రూట్ కాజ్. ఏంటది? వాట్ ఈస్ దట్ మేకింగ్ యూ ఫీల్ గిల్టీ? వాట్ ఈస్ దట్ మేకింగ్ యూ ఫీల్ ఫార్ ఫ్రమ్ గాడ్? ఏంటది దేవుని నుంచి నేను దూరంగా చేసేది? అడగండి. యథార్థంగా ఆయన్ని క్షమాపణ అడిగితే క్షమించే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నేను క్షమిస్తానికి, నేను నూతన పరుస్తానికి సిద్ధంగా ఉన్నాడు. పాపపు బంధకాల నుండి విడుదల కావాలా? అడగండి. యేసయ్యా నాకు విడుదల కావాలని అడగండి. జయం కావాలంటే అడగండి. నాకు జయం కావాలయ్యా అడగండి. ఆయన చేతుల్లో సమర్పించుకుని, దేవా నన్ను నేను సమర్పించుకుంటున్నాను, నన్ను బలపరిచేయ్యా, నన్ను బాగు చేయ, నన్ను సరిదిద్దు ప్రభా. అడుగుదామా? దేవుని యథార్థంగా అడుగుదామా? దేవునితో సమాధాన పడకుండా ఇక్కడ నుండి మనం వెళ్ళొద్దు. దేవునితో సమాధాన పడదాం. ధైర్యంగా వెళ్ళాలి. ఇక్కడ నుండి నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు, ఈ ఆవరణం నుండి బయటకు వెళ్ళేటప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నేను ప్రార్థిస్తే దేవుడు నాకు జవాబిస్తాడు. అడగండి. నీ రక్తంతో నన్ను కడిగేసయ్యా, నీ రక్తంతో నన్ను కడిగేసయ్యా. నా తల నడినెత్తు నుండి అరిపాదం నీ రక్తంతో నన్ను కడిగేసయ్యా. నన్ను శుద్ధీకరించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరిచయ్యా, నన్ను నూతనపరిచయ్యా. నా దోషం అంతా కొట్టివేయి, నా పాపం అంతా కొట్టివేయి, నా శాపం అంతా కొట్టివేయి. నీకు విరోధంగా చేసిన కార్యాలను బట్టి నన్ను క్షమించు ప్రభా, నన్ను నూతనపరిచయ్యా. అడగండి. దేవుణ్ణి అడగండి. ఓటమి జీవితం కాదయ్యా, జయకరమైన జీవితం నాకు కావాలయ్యా. శాతకాన్ని బ్రతుకు కాదయ్యా, పిరికితనపు బ్రతుకు కాదయ్యా. ధైర్యంగా స్వతంత్రతతో నేను బ్రతకాలి ప్రభా. దేవా నన్ను బలపరచయ్యా. అడగండి. యథార్థంగా అడగండి. దేవుని అడగండి. నన్ను బలపరచు, నన్ను బలపరచు, నన్ను బలపరచు, నన్ను బలపరచు, నన్ను బలపరచు. నమ్ముతున్నాము ప్రభా, నువ్వు కార్యము జరిగిస్తున్నామని, నువ్వు మేలు జరిగిస్తున్నామని. అమ్మవారి మమ్మల్ని ఎలాగ అణచాలని, ఎలాగ నాశనం చేయాలని వాడిని ఎంత ప్రయత్నం చేసినా కూడా నీవు మాత్రం నిశ్చయంగా మా జీవితంలో మేలు జరిగిస్తావయ్యా. మా విమోచకుడు సజీవుడు. ఇక్కడ ప్రతి ఒక్కరికి అటువంటి విశ్వాసం ధరించి మేలు జరిగించు, బాగుపరచు, సహాయం అందించు. నీ శక్తిని కృపణించి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దైవం నీవయ్యా.